వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నాదెండ్ల మనోహర్ విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్ నందు నిర్వహిస్తున్న వర్క్ షాప్ ఆన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాలకు సంబంధించిన జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లై మేనేజర్లు, అగ్రికల్చర్, కోఆపరేటివ్ మరియు లీగల్ మెట్రాలజీల ఉన్నతాధికారులతో రానున్న నెలల్లో ధాన్య సేకరణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు కొత్త నిబంధనల గురించి చర్చించారు. ఈ నెల 22వ తేదీన కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు తెలిపారు. శుక్రవారం బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22వ తేదీ కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 24 సంవత్సరాల క్రితం స్థాపించబడి ప్రభుత్వంచే గుర్తింపు పొందిన కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు, ఖాతాదారులకు విలువైన సేవలందిస్తూ ప్రతి సంవత్సరం లాభాలను ఆర్జిస్తుందని తెనాలి, కొల్లూరు, గుంటూరు, కొల్లిపర, అంగల్కుదుర్నందు సొంత భవనాల్లో బ్రాంచీలను మరియు బాపట్ల, రేపల్లె, మంగళగిరి, చెరుకుపల్లి, పొన్నూర్లలో బ్రాంచీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 2023-24 సంవత్సరానికి గాను సుమారు 2.5 కోట్ల పైగా లాభాలను ఆర్జించినట్లు సొసైటీ చైర్మన్ కాంతారావు వెల్లడించారు. అదేవిధంగా సొసైటీ ఖాతాదారులకు అందిస్తున్న సేవలను ఆయన వివరించారు. సమావేశంలో దావులూరి చక్రధర్ చౌదరి, షేక్ ఖలీల్, వేదాంతం సుబ్రహ్మణ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. 22వ తారీఖు ఎన్జిఓ కళ్యాణ మండపంలో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరుగుతూ ఉంది. అంటే ప్రతి సంవత్సరం కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారంగా ప్రతి సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి కాబట్టి సంవత్సరానికి అయ్యేటటువంటి జమా ఖర్చులు సభ్యులందరికీ తెలపవలసిన బాధ్యత ఉంది కాబట్టి జనరల్ బాడీ మీటింగు 22వ తారీఖున జరుగుతూ ఉంది. జమా ఖర్చులు లెక్కలు అంటే ఏంటంటే మనకి డిపాజిట్స్, ప్రజల నుంచి డిపాజిట్స్ మనకి ఏ మొత్తంలో వచ్చినాయి, అట్లాగే లోన్స్ ఏ మేరకు మనం ప్రజలకి లోన్స్ ఇచ్చాము, ఈ లావాదేవీలు అయిన తర్వాత అన్నీ జరుపుకున్న తర్వాత లాభ నష్టాల గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి మనకు లాభం ఎంత వచ్చింది అనే దాని మీద హౌస్లో డిస్కషన్స్ జరుగుతుంటే సభ్యులు కూడా మాట్లాడుతూ ఉంటారు. రేపు జనరల్ బాడీ మీటింగ్లో హాజరయ్యేటటువంటి సభ్యులు ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీలో దగ్గర 6,000 మంది సభ్యులు ఉన్నారు. 6,000 మంది సభ్యుల్లో జనరల్గా ఒక 500-600 మంది సభ్యులు వస్తారు. వచ్చిన వాళ్ళలో కొంతమంది డిస్కషన్స్లో పాల్గొంటారు. ఎంత మీరు లోన్స్ ఇస్తున్నారు, ఎంత డిపాజిట్స్ వచ్చినాయి అంటే ప్రజలకు ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ మీద నమ్మకం ఉంది కాబట్టి తర్వాత ఈ లావాదేవీల గురించి కూడా డిస్కషన్స్ చేసుకోవాలి కాబట్టి చేస్తుంటారు. సభ్యులు కూడా అనేక ప్రశ్నలు వేస్తుంటారు. డిపాజిట్స్ ఎన్ని వచ్చినాయి, లాభాలు ఎన్ని వచ్చినాయి, మీరు లోన్లు ఎంత ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం కలగాల. ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను. ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీద పబ్లిక్లో నమ్మకం ఉంటేనే ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఈ డెవలప్ కావాలి అని చెప్పేసి అంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి, అంటే గుడ్ విల్ ఉండాలి. ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ఇది ఒక బ్రాండ్. ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీలో దాచుకున్న తర్వాత ఏ విధమైనటువంటి భయాందోళనలు అక్కర్లేదు అనేటటువంటి ప్రజల్లో ఒక భావన రావాలి. ఈ భావన రావటం కోసంగా ఈ కోఆపరేటివ్ గవర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరం నిర్వహించి జనరల్ బాడీ ఈ జమా ఖర్చులు చెప్పండి సభ్యులకని ఆ ఉద్దేశంతో యాక్ట్ కూడా తయారు చేశారు. దాని ప్రకారం పెడుతున్నాం. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన చిత్రంతో పోస్టల్ స్టాంప్ ను భారత ప్రభుత్వం విడుదల చేయవలసిందిగా మాఏపీ తీర్మానాన్ని ఆమోదించింది. రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో శుక్రవారం స్వర్గీయ అక్కినేని శత జయంతి వేడుకలు జరిగాయి. సమావేశానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ దర్శకులు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. భారత ప్రభుత్వానికి ఆమోదించిన తీర్మానాన్ని పంపించినట్లుగా ఆయన తెలిపారు. నటించిన ప్రతి పాత్రకు ప్రాణం పోసిన మహనీయుడు అక్కినేని నాగేశ్వరరావు అని ఆయన కొనియాడారు. నటనలో అక్కినేని ఒక విశ్వవిద్యాలయంగా ఆయన అభివర్ణించారు. తాగుబోతులను, ప్రేమలో ఓడిపోయిన వ్యక్తులను దేవదాసుగా,
కొందరు నేటికి సంబోధిస్తున్నారంటే ఆ పాత్రలో అక్కినేని నటన ఎవరెస్ట్ అంత ఎత్తులోనూ మహాసముద్రం అంత వైశాల్యంలోనూ ఉండటం జనమెరిగిన సత్యమని ఆయన పేర్కొన్నారు. దేవదాసు, ప్రేమాభిషేకం, మాయాబజార్, మేఘ సందేశం సినిమాలు తెలుగు చలనచిత్ర సీమలో చెరగని ఆస్తి అని అన్నారు. మహానటుడు, నటనలో ఎవరెస్ట్ శిఖరం లాంటి వాడు, నటనలో మహాసముద్రం అంతటి శక్తివంతుడు. కొన్ని పాత్రలు ఆయన వేస్తేనే బాగుంటాయి అనే సొంత ఒరవడి సృష్టించుకున్న వ్యక్తి మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి. అంటే ఈ రోజుకి ఆయన పుట్టి 100 ఏళ్ళు. ఆయన ఈ రోజున ఇక్కడ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఆయన దేవదాసుగా గుర్తుండిపోతాడు. ఆయన మేఘ సందేశంలో చేసిన పాత్రగా గుర్తుండిపోతాడు. ప్రేమాభిషేకంలో చేసిన పాత్రగా గుర్తుండిపోతారు. మరి పౌరాణిక సినిమాలకు వెళ్తే మాయాబజార్లో అభిమన్యుడి క్యారెక్టర్స్ కూడా గుర్తుండిపోతాడు. ఇది తెలుగు చలనచిత్ర చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రమే సంపాదించుకున్న ఆస్తి. ఆయన నటించిన నటనకి ప్రభుత్వం కూడా గుర్తించింది, నో డౌట్. ఈ శత జయంతి సందర్భంగా మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఏమడుగుతున్నామంటే భారత ప్రభుత్వాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రపటంతో ఒక పోస్టల్ స్టాంపుని రిలీజ్ చేయమని మేము మా ఏపీ తరఫున భారత ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాం. చరిత్ర పోవచ్చు, చరిత్ర మారవచ్చు, కానీ అక్కినేని నటన మాత్రం మారదు. అక్కినేని లాంటి వ్యక్తి మళ్ళీ ఈ చలనచిత్ర రంగంలో ఆయా పాత్రలు పోషించే శక్తివంతమైన నటుడిగా ఎవరో రాలేరని కూడా నేను అనుకుంటున్నా. ఎనివే, ఆయన లేకపోవడం చలనచిత్ర పరిశ్రమకే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రంలో ఉన్న ఆయన అభిమానులకి చాలా బాధాకరమైన విషయం. పోస్టల్ స్టాంపు భారత ప్రభుత్వం అక్కినేని నాగేశ్వరరావు గారి దీంతో రిలీజ్ చేయాలని అన్నాను. ఆ ప్రతిపాదనని మన గౌరవ పార్లమెంటు సభ్యులు మీద వేసుకుని బాధ్యత వహించి అది స్టాంపు రిలీజ్ అయ్యేలాగా చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను గౌరవ పార్లమెంటు సభ్యులు చంద్రశేఖర్ గారికి కూడా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తన పర్సనాలిటీకి తగిన పాత్రలనే ఎంపిక చేసుకుని ఆయా పాత్రలకు 100% న్యాయం చేసినందువలనే పద్మశ్రీ, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ అవార్డులు అక్కినేనిని వరించాయని తెలిపారు. కార్యక్రమంలో దర్శకుడు రత్నాకర్, నటుడు వెలగ సుభాష్ చంద్రబోస్, మిలిటరీ ప్రసాద్, రావురి సురేష్ బాబు, బెల్లంకొండ వెంకట్, కొండముడి జయకర్, డాక్టర్ భూషణం రమణయ్య, బసవయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సినీ చరిత్రలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు శత జయంతి సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవటం మన విధి. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి కూడా ఆయన అనేక సినిమాల్లో నటించి అద్భుతమైన పాత్ర, తగినటువంటి పాత్రలు ఎంచుకునేవారు వారు. అంటే ఈ పాత్ర నేను చేయగలుగుతాను, ఈ పాత్ర నాకు తగింది కాదని పాత్రను సెలెక్ట్ చేసుకుని దానికి పూర్తి ధర్మాన్ని, న్యాయాన్ని సమకూర్చి ఆయన అనేక రకాలైనటువంటి అవార్డులు పొందారు. పద్మభూషణ్, పద్మశ్రీ బిరుదులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వగైరా, పద్మవిభూషణ్, ఇటువంటి అవార్డులన్నీ పొందారు. ప్రత్యేకించి ఆయన గొప్పతనం ఏంటంటే నాటకాల్లో ఉండగా ఆడపిల్ల పాత్ర కూడా పోషించారని ఆయనకి ఇది ఉంది. ఎన్నో నటనలు, ఎన్నో రకాల పాత్రలు ఆయనే సాటది. ఇందులో ఇట్లో దేవదాసు ప్రత్యేకించి చాలామంది అది ఒక లీనమైపోయారు. అట్లాగే విపర్నారాయణ అని చాలా ఉన్నాయి, ఒకటని కాదు, అది చెప్పడానికి వీళ్ళని పాత్రలో ప్రత్యేకించి ఆ పాత్ర మళ్ళీ ఎవరు వేసినా లేదు. ఇక సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో ధాన్య సేకరణపై జరిగిన వర్క్షాప్లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో శుక్రవారం నుండి ప్రారంభమైన ఇది మంచి ప్రభుత్వం 100 రోజుల పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.